హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి లేట్ నైట్ థాట్స్ ఏంటి మీ పర్సన్‌ది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూడొచ్చండి, అన్ని రాశుల వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ మేల్ చూస్తుంటే ఫీమేల్ అనుకొని తీసుకోండి, ఫీమేల్ చూస్తుంటే మేల్ అనుకొని తీసుకోండి. సో మీ మైండ్లో ఎవరున్నారు, మీ మనసులో ఎవరున్నారు, ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది మీరు గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు మీకు కనెక్ట్ అవుతుంది. సో కొంతమంది అడుగుతారు కదా, ఎన్నిసార్లు చెప్పినా స్టిల్ ఇంకా అడుగుతూనే ఉంటారనమాట. ఎందుకంటే కొత్త కొత్త ఆడియన్స్ అనేది వస్తూ ఉంటారు కాబట్టి. ఎవరిని మా హస్బెండ్ అనుకోవాలా, లేకపోతే మా వేరే పర్సన్ అనుకోవాలా అని అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను. సో మీ మనసులో ఒక వ్యక్తి నేమ్ అనుకోండి. మేబీ అది మీ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, మీ బాయ్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, లేకపోతే సమ్ అదర్ పర్సన్. ఎవరైనా ఒక నేమ్ తలుచుకొని రీడింగ్ చూడండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు మీకు కనెక్ట్ అవుతుంది. ఇంతకు మించి నాకు క్లారిఫికేషన్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ ఈ రీడింగ్ మీకు రెసనేట్ అయితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్కి కనెక్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. మీకు ఏ గాడ్ అంటే ఇష్టమో, ఏ గాడ్ని అయితే మీరు నమ్ముతారో, ఏ గాడ్ అంటే మీరు ఎక్కువ ట్రస్ట్ చేస్తారో ఆ గాడ్ నేమ్ చెప్పి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ వస్తే. మ్యారీడ్ వాళ్ళైనా, అన్మ్యారీడ్ వాళ్ళైనా, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా, ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు తీసుకోండి. మీకు కనెక్ట్ అవ్వని పాయింట్స్ అది మీది కాదు అనుకొని స్కిప్ చేసేయండి. ఫోర్స్ఫుల్గా ఇది నా రీడింగ్ ఏనేమో అనుకొని మిమ్మల్ని మీరు ఈ రీడింగ్లో ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. బికాజ్ ఇది కలెక్టివ్ రీడింగ్, అందరి కోసం చేసే రీడింగ్ కాబట్టి. ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు, నా వాయిస్ మీరు వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎన్నో కొన్ని పాయింట్స్ అయితే మీకు డెఫినెట్గా రెసొనేట్ అవుతాయి. అండ్ మీకు స్పెషల్గా మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన ఎగ్జాక్ట్గా రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, పర్సనల్ రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్గా ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఈ పర్సన్కి మీకు రీయూనియన్ అవుతుందా లేదా, అసలు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు మీలాగా మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా. కొంతమందికి ఎంత విన్నా కూడా స్టిల్ ఇంకా డౌట్స్ ఉంటూనే ఉంటాయి. మీ విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, మ్యారేజ్ విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, ఆ పర్సన్ ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, రీజన్ కూడా చెప్పకుండా. ఏంటి ఫర్దర్గా ఈ రిలేషన్షిప్, మళ్ళీ వస్తారా ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి, మా ఇద్దరి మధ్య రీయూనియన్ అవుతుందా లేదా, లేకపోతే మూవ్ ఆన్ అవుతున్నారా, నేను కూడా మూవ్ ఆన్ అవ్వాలా. ఇట్లా మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, మనీ బిజినెస్ గురించి కానీ, సో దేని రిలేటెడ్ మీరు రీడింగ్ కావాలి అనుకున్నా సరే నాకు స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. నిన్న నైట్ నిద్రపోయే ముందు మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచించారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి.
పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ నిన్న నైట్ అయితే మీ గురించి చాలా చాలా స్పై చేశారండి. మిమ్మల్ని చూడాలని అనిపించి ఉండొచ్చు, లేకపోతే మీ ఫొటోస్ చూడాలనిపించి ఉండొచ్చు, మీ స్టేటస్ చూడాలనిపించి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు కదా, వాళ్ళలాగా మీరు కూడా బాధపడుతున్నారా లేదా వాళ్ళ కోసం తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్, మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వర్డ్స్ అంటే స్పైయింగ్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది నిన్న నైట్. వాళ్ళు బాధపడుతున్నారు అండ్ మీరు కూడా అంతే బాధపడుతున్నారా లేదా మీ గురించి తెలుసుకోవాలి, లేకపోతే మీ ఫొటోస్ చూడాలి, మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. వాళ్ళు సాడ్గా ఉన్నారు, లైక్ మీరు కూడా అంతే బాధపడుతున్నారా లేదా అని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని వీళ్ళు చాలా ట్రై చేశారు. అండ్ మీ గురించి తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి అయితే వీళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. మేబీ సోషల్ మీడియా, వాట్సాప్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు. సో ఎక్కడైనా సరే మేబీ ఫ్రెండ్స్ ద్వారా మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్కి మీరు కావాలనిపిస్తుంది కాబట్టి మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి అనిపిస్తుంది. ఒకసారి మీరు ఏమన్నా ఫోటో పెడితే అది చూడాలి అని అనిపిస్తుంది. మీ ఫొటోస్ అయినా చూస్తూ అట్లా ఉండిపోవాలి అనిపిస్తుంది. అసలు మీ గురించి అప్డేట్ తెలుసుకోవాలి అనిపిస్తుంది. ఎట్లాగైనా సరే మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోవాలి. సో ఫర్దర్గా ఏదైనా స్టెప్ వేయాలి అంటే కూడా మీరు ఎలా ఉన్నారో వాళ్ళకి తెలుసుకోవాలి కదా. మిమ్మల్ని స్పైయింగ్ అయితే చాలా ఎక్కువ చేస్తున్నారు. ఎక్కువ మీ పర్సన్ మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో ఉండడం కానీ, ఫోన్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ, బికాజ్ వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు. మీరు గుర్తొచ్చిన ప్రతిసారి ఈ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేయడానికే ట్రై చేస్తున్నారు. మీరు గుర్తొస్తున్నారు, మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనిపిస్తుంది, మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి అనిపిస్తుంది, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ మెమరీస్ అనేది ఈ పర్సన్ని చాలా ఇబ్బంది పెట్టాయి. మీ మెమరీస్ ఇక్కడ చూడండి, 2 బర్డ్స్ కనిపిస్తుందా? 2 బర్డ్స్ ఉన్నాయి. సో మీ మెమరీస్ అనేది ఈ పర్సన్ని, మీ ఇద్దరు ఇది ప్రేమ పావురాలు అంటారు కదా, అంత హ్యాపీగా అంత ఇదిగా ఉండే మీ ఇద్దరి మధ్య ఎందుకు ఇలా దూరం వచ్చింది, ఎందుకు ఇలా నన్ను దూరం పెడుతున్నారు? ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. మేబీ మీరు ఈ పర్సన్ని మీ రిలేషన్షిప్లో కానీ లేకపోతే దేనికైనా మీరు క్లారిటీ అడిగి ఉండొచ్చు. ఆ పర్సన్ ఆ క్లారిటీ ఇవ్వలేక సైలెంట్ అయిపోయి దూరంగా ఉంటూ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అనిపిస్తుంది. మీ ఫొటోస్ చూడాలని అనిపించడం కానీ, మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవడం కానీ. స్టార్. సో మీరు తన లైఫ్లోకి మళ్ళీ రావాలని ఈ పర్సన్ అయితే పూజలు అట్లాంటివి కూడా చేస్తున్నారు అండ్ స్పిరిచువల్ జర్నీ కూడా చేస్తున్నారు. ఈ పర్సన్ గాడ్కి ప్రే చేయడం కానీ, ఎప్పుడూ గాడ్ మీద ట్రస్ట్ లేని ఈ పర్సన్ కూడా మీ విషయంలో వచ్చేసరికి టోటల్గా కంప్లీట్గా గాడ్ పైనే డిపెండ్ అయిపోయి ఉన్నారు. ఓకే, మళ్ళీ ఈ రిలేషన్షిప్లో ఒక గ్రోత్ కావాలి అనే హోప్తో ఇంకా ఈ పర్సన్ అయితే వెయిట్ చేస్తున్నారు. తనని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి, మీ ఇద్దరి మధ్య మళ్ళీ బ్యాలెన్స్ కావాలి, ఏదైతే డిస్టర్బెన్సెస్ వచ్చాయో అవన్నీ రికవర్ అవ్వాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. స్టార్. ఇంకా ఈ పర్సన్లో ఆ హోప్ అనేది ఇంకా ఉంది. ఎంత మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ కానీ, ఎంత మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరగని, స్టార్ కన్నా బిఫోర్ కార్డ్ వచ్చేసి టవర్ కార్డ్. ఎవరైనా మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టనివ్వండి, మూడో వ్యక్తి ఈ పర్సన్ మీ రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వనియండి. సో ఏది జరిగినా కూడా ఈ పర్సన్కి ఇంకా స్టిల్ మీ మీద అదే ఆశ ఉంది. మీరు తనని వదులుకోరు, తను మిమ్మల్ని వదులుకోరు. ఎంత థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే
ఈ రిలేషన్‌షిప్ ముందుకైతే వెళ్ళాలి అనైతే మీ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఆఫ్ పెంటికల్స్. మీ ఇద్దరి మధ్య ఇక్కడ నాకు తెలిసి ట్రస్ట్ ఇష్యూస్ ఏదో వచ్చుండొచ్చు. ట్రస్ట్ ఇష్యూస్ రావడం వల్ల ఈ రిలేషన్‌షిప్ ఫర్దర్‌గా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే థాట్‌తో ఈ రిలేషన్‌షిప్ బ్రేకప్ అయిపోయింది. సో, మీ పర్సన్‌కి ఇంకా ఆశ అయితే పోలేదు. మళ్ళీ మీ ఇద్దరు మళ్ళీ హ్యాపీగా ఉంటారు. మళ్ళీ మీకు రీయూనియన్ జరుగుతుంది అనే హోప్‌తోనే ఇంకా మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మీ పర్సన్ కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. జగ్గుల్ అవుతున్నారు. కాసేపు తనకి నచ్చినట్టు ఉండాలనిపిస్తుంది. కాసేపు మీకు నచ్చినట్టుగా ఉండుంటే బావుండేది అనిపిస్తుంది. మీకు కూడా అదే ఇంపార్టెన్స్ ఇచ్చుంటే, తనకెంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారో ఈ పర్సన్, మీకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చుంటే బావుండేది. ఇప్పుడు ఇంత టెంపుల్స్‌కెళ్ళి పూజలు చేయాల్సినంత అవసరం వచ్చుండేది కాదు అనేది మీ పర్సన్ ఫీలింగ్. 2 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ జగ్లింగ్ ఎనర్జీ కనిపిస్తుందండి. కాసేపు ఈ పర్సన్‌కి ఏంటంటే మీరే కావాలి, మీరే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకసారి ఏంటంటే ఈ పర్సన్‌కి లేదు అవతల వాళ్ళకి లేనప్పుడు, వాళ్ళకి నేను కావాలని లేనప్పుడు, నేను వాళ్ళని కావాలనుకోని యూజ్ ఏముంది? ఉపయోగం ఏముంది? అట్లా అనిపిస్తుంది వీళ్ళకి. లేదు, నేను మూవ్ ఆన్ అయిపోతేనే బెస్ట్ ఏమో, వాళ్ళకి ఇంక నా అవసరం ఏం లేదేమో అని ఒకసారి అనిపిస్తుంది. మైండ్ వీళ్ళని వాళ్ళ థాట్స్ వాళ్ళని అట్లా కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి అండ్ జగిల్ చేస్తున్నాయి. మీ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. బికాజ్ ఆఫ్ వీళ్ళు 2 సిట్యుయేషన్స్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యుండొచ్చు. మేబీ వీళ్ళకి మనీ ప్రాబ్లమ్ కూడా ఉండుండొచ్చు ఎట్ ప్రెజెంట్. ఒకవేళ మళ్ళీ తనతో మాట్లాడాను అంటే మేబీ మిమ్మల్ని వీళ్ళు హ్యాపీగా చూసుకోలేరేమో, మీకు కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వలేరేమో, ఆ స్టెబిలిటీ అనేది వీళ్ళు ఇవ్వలేనేమో అన్న భయం కూడా ఈ పర్సన్‌కి ఉంది. ప్రేమ ఉంది, హోపు ఉంది, మీ గురించి ఆలోచన కూడా ఉంది. చాలా ఎక్కువ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. కానీ మిమ్మల్ని, మీ కంఫర్ట్స్‌ని ఈ పర్సన్ ప్రొవైడ్ చేయలేరేమో అనేది భయం కూడా ఉంది. ఏదో 2 థింగ్స్ మధ్యలో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఏస్ ఆఫ్ కప్స్ చూడండి. ఈ పర్సన్ నిన్న నైట్ అయితే మీ విషయంలో చాలా మిమ్మల్ని మిస్ అయ్యారు. మీకు ఐ లవ్ యూ చెప్పాలి అని కూడా అనుకున్నారు చూడండి. మీకు ప్రపోజ్ చెయ్యాలని, మీకు ఐ లవ్ యూ చెప్పాలి అని, తనకి మీరంటే ఎంత ఇష్టం ఉందో అది చెప్పాలి అని అయితే మీ పర్సన్ చాలా అనిపించింది. తనకు మీరంటే చాలా ఇష్టం. మీరు లేకుండా వాళ్ళు ఉండలేరు. మీరంటే చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్‌కి. వాళ్ళ ప్రేమ మళ్ళీ మీతో ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి. మీరిద్దరూ కలిసి మళ్ళీ హ్యాపీగా ఉండాలి. మీరిద్దరూ రొమాంటిక్‌గా టైం స్పెండ్ చేయాలి. మీ ప్రేమ కావాలి, మీ ప్రెజెన్స్ కావాలి అని మీ పర్సన్‌కి చాలా అనిపించింది. మళ్ళీ నేనిక్కడ ఏదో ఫేక్ చేసి చెప్తున్నానంటారు అనేవాళ్ళు అనుకోనియండి. బికాస్ నేను చెప్పేది నిజం కాబట్టి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీ పర్సన్‌కి నిన్న నైట్ అయితే మీ గురించి చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. చాలా మిమ్మల్ని మిస్ అయ్యారు. మిమ్మల్ని మీరంటే ఇప్పుడు నిన్న నైట్ మీ పర్సన్‌కి ఈ లవ్ అనేది అనిపించింది కాబట్టే మిమ్మల్ని స్పై చేశారు. మీరు తన పక్కన ఉంటే బాగుండేది అనిపించింది. మీతో అన్ని ఎమోషన్స్ షేర్ చేసుకుంటే బాగుంటుందనిపించింది. మీ ప్రేమ వాళ్ళకి కావాలి అనిపించింది.
ఇద్దరూ ఒకరికొకరు లవ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనిపించింది. త్రీ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎంత కాలమైనా మీ ప్రేమ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తూనే ఉంటారు. మీరు ఈ పర్సన్ సెపరేషన్ అయిపోయి మేబీ 3 మంత్స్ అయ్యుండొచ్చు, లేకపోతే 3 వీక్స్ అయ్యుండొచ్చు, లేకపోతే 3 ఇయర్స్ కూడా అయ్యుండొచ్చు. ఓకే. స్టిల్ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి మీకోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. మీరు తప్ప ఇంకెవరు తన లైఫ్‌లో వద్దు అనిపిస్తుంది కాబట్టే మీకోసం వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని స్పై చేస్తున్నారు. నాకు తెలిసి మీకు మీ పర్సన్‌కి మధ్య ఏదో చాలా పెద్ద డిఫరెన్సెసే వచ్చి ఉండొచ్చు. చాలా గొడవలు అయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ పర్సన్ మీకోసం ఎదురు చూస్తున్నారు అనేది మాత్రం నిజం. మీ ప్రేమ కోసం ఈ పర్సన్ తప్పిస్తున్నారండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరు గుర్తొస్తే ఈ పర్సన్ లిటరల్లీ ఏడుస్తున్నారు. మీతో ఒకవేళ ఇది ఎలాంటి రిలేషన్షిప్ అయినా అవ్వనియండి, మీతో ఈ పర్సన్ ఫ్యూచర్‌లో కూడా ఉండాలి అనైతే అనుకుంటున్నారు. మేబీ ఇక్కడ నాకు తెలిసి మీకు మీ పర్సన్‌కి మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ ఏదో ఉన్నట్టున్నాయి. ఎయిట్ ఆఫ్ వాండ్స్. మీతో ఈ పర్సన్ ఫాస్ట్‌గా ఏదో వచ్చి చెప్పాలి అనుకుంటున్నారు అండ్ మీకు కాల్ చేయాలి అనుకున్నారు. తను ఎంతగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారో, ఎంతగా మీతో ఫ్యూచర్‌లో కూడా ఉండాలి అనుకుంటున్నారో అది మీకు కాల్ చేసి చెప్పాలి అనిపిస్తుంది. మీతో ఒకసారి మాట్లాడాలి అనిపిస్తుంది. మీ వాయిస్ వినాలనిపిస్తుంది. త్వరగా మీరిద్దరూ కలిసిపోతే బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్‌కి. స్పీడ్‌గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తన లవ్ మీతో ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి. మీతో ఫ్యూచర్‌లో కూడా ఉండాలి అని ప్లాన్స్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే. మీతో మాట్లాడాలి. మీకు కాల్ చేయాలి. తను మీ విషయంలో ఎంత లవ్ చేస్తున్నారు, మిమ్మల్ని అంతగా కావాలి అనుకుంటున్నారు అనేది కూడా మీ పర్సన్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఎయిట్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్ వచ్చిందండి. అంటే మీ పర్సన్ నుంచి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ ఏదో ఒకటి రిసీవ్ చేసుకుంటారని అయితే మాత్రం నిజం. బికాస్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది అంటే కమ్యూనికేషన్. మీకు కాల్ చెయ్యాలి అని మీ పర్సన్‌కి అనిపించింది. ఇక్కడ కాల్ చేయాలి అని అనిపించింది అంటే మళ్ళీ మాకేం కాల్ రాలేదండి అని మీరు అనుకోని ఉండొచ్చు. అంటారు కూడా. బట్ కాల్ చేస్తే బాగుంటుంది అని అయితే వాళ్ళకి అనిపించింది అని చెప్తున్నాను. మీరు రిసీవ్ చేసుకోవచ్చు. అది కూడా నేను చెప్తాను. అనిపించినవన్నీ జరుగుతాయి అనేది నేనైతే చెప్పలేను. ఇప్పుడు నేను ఏదో ఒకటి అనుకుంటాను. అమెరికా వెళ్ళాలని నేను అనుకుంటాను. అది నా విష్. అది ఇప్పుడు వెళ్తానా, రేపు వెళ్తానా, తర్వాత 1 ఇయర్ తర్వాత వెళ్తానా, అది పాసిబిలిటీస్ కదా. విషెస్ అనేది ఎంతైనా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అది ప్రాక్టికల్‌లో జరగాలి అంటే దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. బట్ ఈ పర్సన్ అయితే నిన్న నైట్ డెఫినెట్‌గా మీ విషయంలో ఆలోచించారు. మీకు కాల్ చేయాలి అని కూడా అనుకున్నారు. అది మాత్రం నిజం. ఈరోజు కానీ లేకపోతే ఇప్పటి నుంచి ఒక 8 డేస్‌లోనో లేకపోతే 1 మంత్‌లోనో అది మీరు రిసీవ్ చేసుకోవచ్చు. కొంతమంది రిసీవ్ చేసుకోవచ్చు. కొంతమంది రిసీవ్ చేసుకోకపోను ఉండొచ్చు. బట్ ఈ పర్సన్‌కైతే మీతో మాట్లాడాలి, కాల్ చేయాలి, మీ వాయిస్ వినాలి అని అయితే డెఫినెట్‌గా అనిపించింది.
అరే! చేస్తే బావుంటుంది. అండ్ ఇంకా కొంతమంది అయితే ఆల్రెడీ ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ కూడా మీరు రిసీవ్ చేసుకొని కూడా ఉండొచ్చు. నిన్నే నా ఫ్యూచర్ అనుకున్నాను, నీతోనే నా లైఫ్ అనుకున్నాను అని చెప్పేసి కొంతమంది నిన్న నైట్ నుంచి ఈరోజు ఈ వీడియో చూసే లోపు ఈ పర్సన్ నుంచి మీరు కాల్ కూడా రిసీవ్ చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ స్పీడ్ మీద ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది అయితే రిసీవ్ చేసుకున్నారు అండ్ ఇంకొంతమంది రిసీవ్ చేసుకుంటారు. 7 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ అదే చెప్తున్నాను కదా! కొంతమంది రిసీవ్ చేసుకోవచ్చు, కొంతమంది రిసీవ్ చేసుకోకపోయి ఉండొచ్చు. అండ్ 7 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఏంటంటే మీరెందుకో డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నట్టు ఈ పర్సన్‌కి కనిపిస్తున్నారండి. అంత వాళ్ళంటే ఇష్టంగా ఉన్నట్టు అనిపించట్లేదు మీ పర్సన్‌కి. బికాజ్ ఈ పర్సన్ అంటే మీకు ఇష్టం లేదు. ఈ పర్సన్‌కి దూరంగా ఉంటున్నారు. మీరు సేఫ్ జోన్‌లో ఉంటున్నారు. మీరు మీ సేఫ్టీ చూసుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్‌ని మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు. వాళ్ళు మాట్లాడాలి అని చెప్పినా, వాళ్ళకి మాట్లాడాలి అనిపించినా మేబీ మీరు మీ పర్సన్‌ని బ్లాక్ చేసి ఉండొచ్చు. మీరు మీ సేఫ్ చూసుకో ఉండొచ్చు. బికాజ్ ఈ పర్సన్‌కి మీరు ఆహ్, నమ్మలేకపోతూ ఉండొచ్చు. ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పాను కదా! ఎందుకు ఈ పర్సన్‌ని నమ్మి నా లైఫ్ వేస్ట్ చేసుకోవడం? దూరంగా ఉంటే పోతుంది. ఈ పర్సన్‌ని నమ్మి ప్రతిసారి నేనే మోసపోతున్నాను. ఆ ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి ఈ పర్సన్ మళ్ళీ తిరిగి నన్ను బాధపెడుతూనే ఉన్నారు అనుకోని మీరు ఈ పర్సన్‌ని బ్లాక్ చేసి ఉండొచ్చు. ఈ పర్సన్ నుంచి దూరంగా ఉంటూ ఉండొచ్చు. ఇలా కొన్ని సిట్యుయేషన్స్ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళు బ్లాక్ చేసుకుంటే నేనెలా మాట్లాడాలి? నేనెలా కాల్ చేయాలి? ఆ సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. నైట్ ఆఫ్ సోర్డ్స్. సో చెప్పాను కదా! వీళ్ళు మీ గురించయితే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చూడాలి. వాళ్ళు ఏదో విషయం మీకు చెప్పాలని అయితే చాలా ఎక్కువ ట్రై చేస్తున్నారండి. అదే కనిపిస్తుంది ఇక్కడ. ట్రై చేశారు కూడా నిన్న నైట్ అదే ట్రై చేశారు. ఏదో విషయం మీకు చెప్పాలి. క్లియర్ కట్‌గా చెప్పాలి. మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్ళాలి. మీతో అట్‌లీస్ట్ దూరం నుంచైనా సరే మిమ్మల్ని చూసి వెళ్ళాలి. నైట్ ఆఫ్ స్వర్డ్స్. మేబీ ఇది నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఎట్లా ఉందంటే ఫాస్ట్ ఉంటుంది. సో వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. అట్లాంటి ఎనర్జీ అనమాట. సో త్వరగా ఏదో ఒకటి జరిగిపోవాలి. అలాంటి ఎనర్జీ. నైట్ ఆఫ్ స్వర్డ్స్ అలాంటి ఎనర్జీ. మేబీ ఈ పర్సన్ దూరం నుంచి అయినా సరే మిమ్మల్ని చూసి వెళ్ళడం కానీ, మీరెలా ఉన్నారో తెలుసుకోవడం కానీ, ఇట్లాంటిది చాలా ఎక్కువ అనిపించింది మీ పర్సన్‌కి. సో 2 ఆఫ్ స్వర్డ్స్ కదా! జగ్లింగ్ ఎనర్జీ ఉంది కదా! ఎందుకు జగల్ అవుతున్నారు? మిమ్మల్ని కలవాలా? వద్దా? అన్న విషయానికి వీళ్ళు జగల్ అవుతున్నారు చూడండి. వాళ్ళైతే ఇంకా హోప్‌ఫుల్‌గా ఉన్నారు. మీరైతే డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు. అంత ఇష్టంగా ఉండట్లేదు మీరు ఆ పర్సన్‌తో అనేది వాళ్ళకనిపిస్తుంది. మెజిషియన్. చూడండి ఈ పర్సన్ అయితే ఏదో ఒక రకంగా మిమ్మల్ని తన లైఫ్‌లోకి తెచ్చుకోవాలి అనైతే అనుకుంటున్నారు. మీ గురించి మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. అండ్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. మీతో లైఫ్ లాంగ్ ఈ పర్సన్ ఉండాలని అయితే అనుకుంటున్నారు. బట్ ఈ పర్సన్ చేసిన దానికి మీరు ఈ పర్సన్‌ని నమ్మలేకపోతున్నారు.
మళ్ళీ ఇంకొకసారి నన్ను మోసం చేస్తారేమో, మళ్ళీ ఇంకొకసారి నన్ను చీట్ చేస్తారేమో, నేను మోసపోవాల్సి వస్తుందేమో అని మీరు ఇక్కడ ఈ పర్సన్ మీద ట్రస్ట్ పెట్టుకోలేకపోతున్నారు. మెజిషియన్ ఈ పర్సన్ అయితే మీ గురించి మీ నేమ్ తలుచుకొని కానీ, మీతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకొని కానీ చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో ఏదో ఒక మ్యాజిక్ జరిగిపోవాలి. ఇక్కడ చూడండి, ఏదో ఒక మ్యాజిక్ జరిగిపోవాలి మీ ఇద్దరి మధ్య. మళ్ళీ మీరు హ్యాపీగా ఉండాలి. సంథింగ్ ఏదో ఒక మ్యాజిక్ జరిగిపోవాలి. మళ్ళీ మీరు కలిసి ఉండాలి. మీరు తన లైఫ్లోకి వచ్చేయాలి. అలా ఆ మ్యాజిక్ గాడే చెయ్యాలి. ఇది కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైనా, నో కాంటాక్ట్లో ఉన్నా, బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నా అందరికీ ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుందండి. మీకు ఎంతవరకు ఏ కార్డ్స్ ఏ పాయింట్స్ మ్యాచ్ అయితే ఆ పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్లీ ఛార్జబుల్. 4 ఆఫ్ పెంటికల్స్ ఇది దానికి అదే అన్ఫోల్డ్ అయింది కాబట్టి తీసుకున్నాను. చెప్పాను కదా, మీరైతే ఈ పర్సన్కి మీ గురించి ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వట్లేదు. చాలా క్లోజ్డ్ ఆఫ్లో ఉన్నారు. చాలా క్లోజ్డ్ ఆఫ్లో ఉంటున్నారు. మీ ఇన్ఫర్మేషన్ ఏది ఆ పర్సన్కి తెలియనీయకుండా చేస్తున్నారు. ఈ పర్సన్కి ఉన్న దారులన్నీ మీరు క్లోజ్ చేసేస్తున్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీ సిచ్యువేషన్స్ ఏంటి, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎలాంటి పొజిషన్లో ఉన్నారు అనేది ఈ పర్సన్కి కంప్లీట్గా మీరు క్లోజ్ చేసేసారు. ఎంత ట్రై చేసినా కూడా మీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పర్సన్కి తెలియనీయకుండా మీరు చేస్తున్నారు. అది వీళ్ళ ఫీలింగ్. క్లోజ్డ్ ఆఫ్ అయిపోతున్నారు. ఒకవేళ మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నా సరే, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే, ఈ పర్సన్కి ఏంటంటే మీ లైఫ్లో ఏం నడుస్తుంది అది మీరు ఈ పర్సన్కి చెప్పట్లేదు. ఇంతకుముందు ఉన్నట్టుగా మీరు అన్నీ ఓపెన్ అప్ అయ్యి ఈ పర్సన్ దగ్గర ఇది జరుగుతుంది, నేను ఇక్కడికి వెళ్తున్నాను, నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, అలా ఉంది, ఇలా ఉంది, నాకు భయం వేసింది, లేకపోతే నాకు మనీ కావాలను, ఏ విషయం మీరు ఈ పర్సన్కి ఓపెన్ అప్ అయ్యి చెప్పట్లేదు. ఏ స్టెప్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. కంప్లీట్గా మీరు పాస్ట్లో ఈ పర్సన్ మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు స్లోగా మీరు ఈ రిలేషన్ నుంచి బయటకు వస్తున్నారు. ఈ పర్సన్ నుంచి బయటకు వస్తున్నారు. తనకి దారులన్నీ మూసేశారు. క్లోజ్డ్ ఆఫ్ అయిపోతున్నారు. వీళ్ళేమో దాన్ని చూసి మీ విషయంలో ఇంకా పొసెసివ్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. నా పర్సన్ నాతోనే ఉండాలి, నాకు అన్నీ చెప్పాలి, ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు నన్ను ఇలా దూరం పెడుతున్నారు, అది వాళ్ళ ఫీలింగ్. నాకు చెప్పాలి కదా, ఎందుకు నన్ను ఇట్లా దూరం పెడుతున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు నవ్వే డేస్ మీరు మీ దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీ కెరియర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీ లైఫ్ని మీరు ఎలా బెటర్ చేసుకోవాలి దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. మీరు డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు. బట్ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. మీరు ఆ ఛాన్స్ మీరు ఇవ్వట్లేదు. క్లారిఫై పేజ్ ఆఫ్ స్వర్డ్స్, 8 ఆఫ్ వాండ్స్, అపాలజీ. సో మీతో ఈ పర్సన్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారు, స్పై చేస్తున్నారు అని చెప్పాను కదా. సో వీళ్ళు మీకు అపాలజీ చెప్పాలి అనుకుంటున్నారు. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్. నాకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తే నేను చేసినవన్నీ కరెక్ట్ చేసుకుంటాను అని అయితే అంటున్నారు. అపాలజీ చెప్పాలి మీకు అనుకుంటున్నారు. సారీ చెప్పాలి. వాళ్ళు మీ విషయంలో చేసిన మిస్టేక్స్కి నాకు మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వు
అని అయితే అడగడానికి ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీతో అదే విషయం మాట్లాడాలి అనుకుంటున్నారు. మాట్లాడితే ఏం మాట్లాడాలి అనుకుంటున్నారంటే అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. స్టార్ 7 ఆఫ్ వాండ్స్, క్లారిఫై యూనివర్స్. వార్నింగ్, యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. నాకు ఇక్కడ కూడా అదే అనిపిస్తుంది. 7 ఆఫ్ వాండ్స్. మీకు ఈ పర్సన్ వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. నీ బిహేవియర్ వల్లే నువ్వు నాకు దూరం అవుతున్నావు, జాగ్రత్త పడు. నీ బిహేవియర్ వల్లే, నీ మాటల వల్లే, నీ పద్ధతి వల్లే కంప్లీట్గా నువ్వు నన్ను దూరం చేసుకుంటున్నావు అంటున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, క్లారిఫై యూనివర్స్. 2 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, క్లారిఫై యూనివర్స్. కన్ఫ్యూజన్, యువర్ మై చెప్పాను కదా, లవ్ మీ పర్సన్ ఇన్ నైట్ చాలా లవ్. ఐ వాంట్ టు సే యూ ఐ లవ్ యూ చెప్పాలి అనుకుంటున్నారు. మీ దగ్గరకు వచ్చి అదే వీళ్ళు మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. చెయ్యాలా వద్దా అన్న విషయానికి కన్ఫ్యూజ్ అవుతున్నారు, జగల్ అవుతున్నారు. ఇక్కడ చూడండి, స్టార్ కార్డు, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. చెప్పాలా వద్దా, నేను నిన్ను ఇంకా లవ్ చేస్తున్నానని చెప్పాలా వద్దా అనే విషయానికి వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. యు ఆర్ మై హార్ట్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. ఇక్కడ హార్ట్ సింబల్ కూడా చూడండి, లవ్ సింబల్. ఏస్ ఆఫ్ కప్స్, మెజిషియన్, క్లారిఫై యూనివర్స్. ఏస్ ఆఫ్ కప్స్, మెజిషియన్, క్లారిఫై యూనివర్స్. ప్లెజర్, లుకింగ్ ఎట్ యూ, టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. మీ దగ్గర ఉన్నప్పుడు మీ ప్రేమలో ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారంట. ప్లెజర్, చాలా కంఫర్టబుల్గా ఉంటారు. మనసు లైట్గా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది మీతో ఉంటే ఈ పర్సన్కి. లుకింగ్ ఎట్ యూ, నిన్ను చూస్తున్నా, నీతో మాట్లాడుతున్నా అది నేను చాలా ఎంజాయ్ చేస్తాను అంటున్నారు మీ పర్సన్. అందుకే మళ్ళీ మీరు కావాలి, మీ ప్రేమ కావాలి అని ఈ పర్సన్ మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. మేబీ అది వాళ్ళకి ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. 3 ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ పెంటికల్స్, క్లారిఫై యూనివర్స్. మైల్ స్టోన్స్, అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్. సో మీకు మీ పర్సన్కి మధ్య డిస్టెన్స్ ఉండుండొచ్చు. మేబీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషన్లో కానీ, ఈ ఇష్యూలో కానీ, నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా సరే, దూరం అనేది మీ ఇద్దరి మధ్య ఇంపార్టెంటే కాదు ఈ పర్సన్ దృష్టిలో. ఎంత దూరంలో ఉన్నా సరే ఈ పర్సన్ మీ విషయంలో పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ 3 ఆఫ్ వాండ్స్ కూడా మీ ఇద్దరి మధ్య ఈ పర్సన్ మళ్ళీ కావాలి అనుకుంటున్నారని చెప్తుంది. ఎక్స్పెక్టేషన్స్, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. వాళ్ళు మీకేదో మెసేజ్ చేసినట్టున్నారు. కొంతమందికి అయితే మీ నుంచి రిప్లై అనేది ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూద్దాము యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో. యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈ పర్సన్ విషయంలో? మెడిటేషన్ అండ్ కోటెంప్లేట్, మీరు ఎక్కువగా మెడిటేషన్ అయితే చేయాలంట. ఎంతో కొంత టైం అయితే స్టార్ట్ చేయండి. ఏ టైమ్ టు గివ్ రాదర్ దాన్ టేక్. సో మీరు ఎక్స్పెక్ట్ చేయడం కన్నా కూడా మీరు ఇవ్వడం స్టార్ట్ చేయండి.
మీరు మీ పర్సన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం కాదు. మీరు కూడా ఇవ్వాలి గదా! ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. అదే యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్. సో, ఎంతమందికి ఈ రీడింగ్ రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే డెఫినెట్‌గా పర్సనల్ రీడింగ్‌కైతే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.